తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ 6 గ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో కొన్నింటిని అమలు చేసింది, మరికొన్ని హామీలు మాత్రం ఇంకా అమలుకు నోచుకోలేదు. 6 గ్యారెంటీల్లో రైతు రుణమాఫీ ఒకటి. తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో అప్పు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. 2 లక్షల రూపాయల చొప్పున మాఫీ చేస్తే దాదాపు 32,000 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. మరోవైపు 2014-2018 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చిన బీఆర్ఎస్ 2014-18 మధ్య సక్సెస్ఫుల్ గా రుణాలు మాఫీ చేసింది. మొత్తం 36 లక్షల మంది రైతులకు చెందిన 17,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసింది. ఇక 2018-23 మధ్య రుణమాఫీ చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ కాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో బ్యాంకులకు నగదు బదిలీ చేయడం ఆలస్యం కాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ ప్రక్రియ కాస్త నిలిచిపోయింది. దీంతో రుణమాఫీ ఎప్పుడు వస్తుందా అని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రుణమాఫీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమే అని, కానీ తాము డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పలేదని పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేయడానికి 1 ఏడాది టైం కావాలన్నారు. అంతేకాదు తాము ఎక్కడా 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పలేదన్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రుణమాఫీపై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. రుణమాఫీ చేశాకే ఓట్లు అడగాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇవే కామెంట్లను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరి ఇప్పుడు రుణమాఫీ అంశం కూడా ఆలస్యం కావడంతో మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగుతారో వేచి చూడాలి.